అంటే అది నేను నీకు విషయం చెప్పాలి. చెప్పేది నోట్తో అయితే కళ్ళతో తినేసేలా చూస్తావు దేనికి? త్వరగా చెప్పు, టైం లేదు. అంటే నేను నువ్వు నిన్ను నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా? నువ్వంటే నాకు అసహ్యం. నేనేం చేశాను? నీకు పొగరు. నువ్వెప్పుడు చూసావు? చూస్తే కనబడదు, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కాలేజ్లో తమరు టాపర్ కదా. చదువుకి పొగరుకి ఏంటి సంబంధం? నీ వల్ల నా జీవితం నాశనమైంది. చవరుగా కంటితో చూడటమే తప్ప ఎప్పుడు నేను చేత్తో కూడా టచ్ చేసింది లేదు. నేను నీ జీవితం నాశనం చేయడం ఏంటి? అది కాదు. మరేది? ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఎప్పుడు క్లాస్లో ఫస్టే. మా పేరెంట్స్ని ఎంతో ప్రౌడ్ అయ్యేలా చేశా. నా కర్మ కాలి నువ్వు చదివే కాలేజ్లో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి ఎప్పుడూ సెకండే. నీ వల్ల చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న పేరు గౌరవం అన్నీ నాశనం అయ్యాయి. అలా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. ఓ, మీరు ఇప్పుడే ప్రపోజ్ చేస్తే అమ్మాయి నో చెప్పే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మీరు కష్టపడి చదివి కాలేజ్ టాప్ వచ్చి అప్పుడు ప్రపోజ్ చేశారనుకోండి, ఇంప్రెస్ అయిపోయి ఈజీగా పడిపోద్ది. ఆడు పెద్ద మేధావి, వాడి మాటలు విని నువ్వు ఊపుకుంటూ వచ్చేసావా? అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు ఎప్పుడు నువ్వే ఫస్ట్ ఎలా వచ్చావు? ప్రొఫెసర్స్కి ఎంత ఇచ్చావేంటి? అయ్యో, కష్టపడి చదివాను. మేము కష్టపడి చదవలేదు మరి. అయినా నాకు ఇంకో విషయం అర్థం కాదు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ 10 గంటలు రాసినా పూర్తవ్వదు. నువ్వు 3 అవర్స్లో ఎలా రాసేవాడివి? ఇప్పుడైనా నిజం చెప్పు, ఎంత ఇచ్చావు? ఎవరికి? అబ్బో, నీ కాస్కారే. చూడు సంగీత, అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి, వదిలేయి. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఇద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాం, ఇప్పుడు ఒకే ఆఫీస్లో కలిసి పని చేసుకుందాం. పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉన్నాం అనుకో, ఇంటి రెంటు రాను పోను పెట్రోలు ఎంత సేవ్ అవుద్దో తెలుసా? నువ్వు ఎస్సను చెల్ల రామూర్తి శాస్త్రి గారు అని పెద్ద పండితులు, ముహూర్తాలు పెట్టించేస్తాను. తొక్కలో పెట్రోల్ సేవ్ చేసుకోవడం కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అయినా నేనంటే అంత ఇష్టం ఉంటే ఇన్ని రోజుల సరియు కిందకు సైట్ వేసావు బాబు. ఇంకా ఆఫీస్లో కూడా జాయిన్ కాలేదు, అప్పుడే ఇన్ఫర్మేషన్ లాగేసావా? అది ప్రభాస్ కోసం చెప్పిన డైలాగ్. దానికి నువ్విచ్చిన ఎక్స్ప్రెషన్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయింది తెలుసా? ఇదిగో చూడు సుబ్బారావు, నువ్వు నా కోసం కష్టపడి చదివినా దానివల్ల నా పరువు పోయింది. లైఫ్ అంతా నిన్ను ఎనిమిగానే చూశాను. ఇప్పుడు సడన్ గా హస్బెండ్ అంటే యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ సారీ. నేను ప్రపోజ్ చేస్తాను నీకు ముందే తెలుసు కదా? తెలుసు. ప్రపంచంలో నువ్వొక్కడవే మేధావి కాదు. నీ ఆన్సర్ నో అయినప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చావు? లైఫ్ మొత్తం వెయిట్ చేశా నీ పైన రివెంజ్ తీసుకోవడం కోసం. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా? గుడ్ బై. ఇన్ని సంవత్సరాలుగా నీకెందుకు పెళ్లి కాలేదు తెలుసా? నీ మొహానికి అంత సీన్ లేదు కాబట్టి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరేగా అట్నుంచి అటు ఫిల్మ్ నగర్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటా రెడీగా ఉండమన్నారు. ఈ అమ్మాయిలందరూ ఇంతేనండి. హాయ్ చెప్పి ఆశ పెడతారు, బాయ్ చెప్పి బాధ పెడతారు. ఎక్కడో ఆట వెనకాల రాసుంటే చదివా. నేనేం అన్యాయం చేశాను రా దానికి? మరి ఇంత అవమానించాలా? ఈవేళ రేపు అమ్మాయిల్లో ప్రతీకార ధోరణి బాగా పెరిగిపోయిందండి. మగాళ్ళని మరీ నీచంగా చూస్తున్నారు. ఏమన్నంటే ఒకప్పుడు మీరు మమ్మల్ని చూడలేదా అంటున్నారు. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకి ఈ జనరేషన్లో మనం బలవుతున్నాం. సర్లే, బాధపడకండి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుందిలే. పెళ్లి విషయంలో నువ్వు ఎప్పుడూ చెప్పేది కరెక్టరా కృష్ణ? ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం. ఒంటరిగా బతకలేమా?